కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1, 2, 3 వచనములు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమన్న నిలువక, అపహాసకులు కూర్చుండి చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఓరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే మనం కూడా దుష్టులం అయిపోతాము. పాపుల మార్గంలో నిలవద్దు. పాపాలు చేసే వాళ్ళతో ఉంటే పాపాలే చేస్తారు. అపహాసకులు కూర్చుండే చోట కూర్చుంటే మనం కూడా అపహసిస్తూ ఉంటాం అందరినీ. అక్కడ వద్దన్నారు. మరేం చేయమన్నారు? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రములు దాన్ని ధ్యానించండి అంటున్నారు అన్నమాట. అలా చేస్తే ధన్యుడు. దివారాత్రాలు అంటే మీ టైం ఉన్నప్పుడల్లా కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ చదువుతూ ఉంటే అలాంటి వాడు ఎలా ఉంటాడంట? అతడు నీటి కాలువ ఓరను నాటబడినదే. నీళ్ళ కాలువ ఏదైనా ఉంటే దాని ఒడ్డున ఉన్నటువంటి మొక్క పచ్చగా ఎప్పుడూ ఉంటూ ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. తన కాలంలో ఫలాలు ఇవ్వటానికి ఆ చెట్టు శక్తివంతంగా ఉంటుంది. అతడు చేయనదంతయు సఫలమగును. ఇది ఇంపార్టెంట్ వర్డ్ అనమాట. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని దివారాత్రాలు ధ్యానిస్తూ ఉంటారో దేవునితో క్లోజ్ కాంటాక్ట్ కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళు చేసే పని అంతా కూడా సఫలమవుతుంది అని దేవుడు చెప్పుతున్నారు.